మర్చిపోయాను. నా గర్భంలో ఏదో యుద్ధం జరుగుతుంటుంది. రిబ్కా, నువ్వు చాలా అలసిపోయావు. కాస్త విశ్రాంతి తీసుకో. నీవు ఇలా కంగారు పడితే బిడ్డలకు మంచిది కాదు. విశ్రాంత ఎలా సాధ్యం? నా కడుపులో ఉన్నది ఒక్క బిడ్డ కాదు, ఇద్దరు మల్ల యోధులు. ఒకరినొకరు తన్నుకుంటున్నారు, తోసుకుంటున్నారు. దేవుని దయ, మనకు కాలాలు పుట్టబోతున్నారు. ఇది దేవుని దయలా లేదు, శాపంలా ఉంది. నా గర్భంలో ఇంత కలహమా? పుట్టిన తర్వాత ఇంకంత అల్లరి చేస్తారు. రిబ్కా, ఎందుకు ఇంత వేదన? నీ ముఖం చూడు ఎలా పాలిపోయిందో. నా గర్భంలో పిల్లలు పెనులాడుతున్నారు. ఈ బాధ నాతో కావడం లేదు. ఇలాగైతే నా బ్రతకడం ఎలా? మనం దేవుని వేడుకున్నాం, ఆయన మనకు సంతానాన్ని ప్రసాదిస్తున్నాడు. సహనంగా ఉండు. సహనమా? ప్రతి క్షణం నరకంలా ఉంది. నేను దేవుణ్ణి అడగాలి. సరే, అడుగు. యెహోవా సర్వశక్తిమంతుడా, నా మొర ఆలకించు. నా గర్భంలో ఈ కలకలం ఏమిటి? పిల్లలు నాలో పోరాడుతున్నారు. ఎందుకు ఈ వేదన నాకు? దీనిలోని చిత్తం ఏమిటి? నీ గర్భమున 2 జనములు కలవు. నీ కడుపులో నుండి 2 వేరు వేరు ప్రజలు వచ్చెదరు. 2 జనముల? ఒక ప్రజ కంటే ఒక ప్రజ బలముగాను నుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పెద్దవాడు చిన్నవానికి దాసుడా? ఇదేమి వింత? దేవా, నీ సంకల్పం అగమ్య గోచరం. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అంటే నా చిన్న కుమారుడు అతని ఆధిక్యత పొందుతాడు. దేవుని చిత్తం ఇదే అయితే నేను దానికి సహాయపడాలి. రిబ్కా, దేవుడేం చెప్పాడు? నాదా, మన గర్భఫలం దేవుని వాగ్దానానికి గుర్తు. అంతా మంచిగా జరుగుతుంది. సరే రిబ్కా, నువ్వు చాలా అలసిపోయావు. కాస్త విశ్రాంతి తీసుకుందాం పదా. ఆశ్చర్యం! ఇతను ఒక చిన్న వేటగాడిలో ఉన్నాడే. ఇతని శరీరం ఒక బొచ్చు దుప్పటి కప్పినట్లు ఉంది. బిడ్డ నా చిన్నవాడు. ఇతను తన అన్నను వదలడం లేదు. పుట్టుకలోనే తన స్థానం కోసం పోరాడుతున్నాడు. ఇతనికి యాకోబు అని పేరు పెడదాం. యాకోబా, చాలా మంచి పేరు. దేవుడు మన కుటుంబాన్ని 2 కుమారులతో ఆశీర్వదించాడు. యాకోబు, ఏశావు పెరిగి పెద్దవారైనప్పుడు
చేతి వంట నాకు పంచప్రాణాలు. నీకోసమే తల్లి, రేపు దీనికన్నా పెద్ద జంతువుని వేటాడి తెస్తాను. యాకోబు, నా చిన్న కుమార, నువ్వెప్పుడు నాతోనే ఉంటావు. నీ శాంత స్వభావం నాకెంతో ఇష్టం. అమ్మా, నేను బయలుదేరుతానన్నా, గుడారంలో నాకు ఆనందం. చూడు యాకోబు, నువ్వు ఎప్పుడు చూసినా అమ్మ చిక్కు పట్టుకునే ఉన్నావు. నీకు ధైర్యం ఉంటే నాతో వేటకి రా. నీ దారి నీదే, నా దారి నాదే అన్నయ్య. రిబ్కా, మగపిల్లవాడు ధైర్యంగా ఉండాలి. ఏసావు చూడు, నా అడుగుజాడల్లో నడుస్తున్నాడు. యాకోబు కూడా వాడిని చూసి నేర్చుకోవాలి. వీళ్ళెప్పుడు ఇంతే. పదరా మన వాళ్ళం. దేవుడు గొప్పవాడు, అబ్బా ఎంత మంచి వాళ్ళు వస్తుందా కూర చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఆహా, ఎంత మంచి వాసన. నా కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. యాకోబు, నేను ఆకలితో చచ్చిపోతున్నా. పొద్దునంతా వేటన్నా నాకేమీ దొరకలేదు. నా ప్రాణం పోయేలాగుంది. మొత్తం తిరిగిపోయింది. మనకెందుకు ఆలస్యం, త్వరగా పెడతాను. కానీ షరతు, నీ చేసిన హక్కు నాకు కావాలి. జ్యేష్ఠత్వ హక్క? నేను నాకు ఇచ్చేవాడగా యాకోబు? నేను చాలా గట్టిగా అడుగుతున్నాను, నా హక్కు నాకు కావాలి. తక్కువడా, ఆ హక్కు నాకేం ప్రయోజనం? ఇప్పుడే నాకు అది కడుపు నింపుతుందా ఏంటి? అది నాకు నా ప్రాణం ముఖ్యం. అది మనకు ప్రయోజనం కాకపోవచ్చు, అది నాకు చాలా విలువైంది. తక్కువడా, తండ్రితో వచ్చే ఆస్తి, దీవెన అవన్నీ తర్వాత సంగతి. ముందు నాకు ఆ కోడ పెట్టు. మాకు కాదు, ప్రమాణం చేసి తీసుకొని హక్కు ఇదేమిటి? నా జ్యేష్ఠత్వ హక్కు నీది. సంతోషం కదా, ముందు నాకు ఆ కోడ పెట్టు. ఏసావు, ఏసావు. వస్తున్నా. నా కుమార, నేను ముసలివాడైతిని. నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు. నీవు నీ ఆయుధములను తీసుకొని అడవికి వెళ్ళి నా కోసం వేటాడి నాకు ఇష్టమైన రుచికరమైన వంటకం చేసి తీసుకురా. ఇప్పుడే వెళ్ళి నీకోసం ఉత్తమమైన వేటను తెస్తాను తండ్రి. మీ దీవెన నేను తప్పక పొందుతాను. యాకోబు, యాకోబు, త్వరగా ఇటు రారా. ఏమైందమ్మా? ఏమైంది? మీ నాన్న ఏసావుని పిలిచి వేట మాంసం తెచ్చి దేవుని
దీవెనకి బదులుగా శాపం వస్తుందేమో. ఆ శాపం నా మీదకి రానివ్వు. నా కుమారా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. నువ్వు భయపడకు, నువ్వు చెప్పింది చెయ్యి. కానీ అమ్మా, ఇది న్యాయమా? న్యాయం దేవుడికి నిర్ణయిస్తాడు. జ్యేష్ఠత్వపు హక్కు నీ అన్న ఒక కోర కోసం అమ్ముకున్నాడు. వాడికి ఆ దీవెనపై ఆసక్తి లేదు. నీకే హక్కు ఉంది. త్వరగా వెళ్ళు, సమయం లేదు. సరేనమ్మా, మీరు చెప్పినట్లే చేస్తాను. చెప్పండమ్మా. మీ నాన్నకు ఇష్టమైన వంటకం తెచ్చాను. నువ్వు మీ నాన్నకు పెట్టు. సరేనమ్మా. చెప్తున్నాను కూడా నేను. తండ్రి, 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 నేను మీ జ్యేష్ఠ కుమారుడైన యేసాను. మీరు చెప్పినట్లే వంటకం తెచ్చాను. తిని నన్ను దీవించండి. నా కుమారా, ఇంత త్వరగా వేటలో దొరికింది. మీ దేవుడైన యెహోవా నా పనిని సులభం చేశారు తండ్రి. దగ్గరికి రా, నిన్ను తాకి చేస్తాను. నువ్వు నిజంగానే ఏసావో కాదో తెలుసుకుంటాను. స్వరమేమో యాకోబుదిలా ఉంది, కానీ చేతులు ఏసావిగా ఉన్నాయి. నువ్వు నిజంగానే ఏసావేనా? నేనే తండ్రి. సరే, ఆ వంటకం తీసుకురా, తింటాను. తిన్న తర్వాత నిన్ను దీవిస్తాను. దాంట్లో గ్లాస్ ఒలిగిపోకుండా చైర్ స్టూల్ ముందు ఉంటే కరెక్ట్గా కనిపించాయి అన్ని ఐటమ్స్. స్టూల్ చైర్ ఇటు పెట్టినా నాకు కనిపించింది అసలు. తిప్పు చైర్ నా కుమారా,
దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో. దేవుడు ఆకాశపు మంచును భూమి యొక్క సారమును నీకు దయచేయునుగాక. జనములు నీకు సేవ చేయుదురుగాక. నీవు నీ సహోదరులకు నీవు దాసుడు ప్రభువుగా ఉండును. నిన్ను శపించువాడు శపించబడును, నిన్ను దీవించువాడు దీవించబడును. ధన్యవాదములు తండ్రి. ఇంకా పెట్టే ఏమి ఆహార పదార్థాలు ఇందాక ప్లేట్ పట్టుకుని పెట్టాలి. ఇప్పుడు తీసి సైడ్ తీసింది సైడ్ తీసి స్టూల్ పెట్టింది. తండ్రి తండ్రి లేవండి, మీ కుమారుడు చేసిన వేట మాంసం తిని నన్ను దీవించండి. ఎవరయ్యా నువ్వు? నేను మీ దేశ కుమారులకు ఏసావును. నువ్వు ఏసావువా? మరి నా దగ్గరకు వచ్చి వంటకం తెచ్చిపెట్టిందెవరు? నేను తిని అతన్ని దీవించానే. అతను దీవింపబడిన వాడై ఉండను. యాకోబు, అందుకే అతని పేరు యాకోబు అని పెట్టారు. ఇది రెండోసారి నన్ను మోసం చేయడు. మొదట నా దేశ హక్కును తీసుకున్నట్టు నా దీవెన కూడా తండ్రి నన్ను దీవించండి. నా కోసం ఒక్కటి కూడా మిగల్చలేదా? నన్ను కూడా దీవించండి. అయ్యో నా కుమారా, నేను అతన్ని నీకు ప్రభువుగా నియమించాను. ఇక నేను నీకేం చేయగలను? తండ్రి నాకు ఒకటే దీవెన ఉందా? తండ్రి నన్ను దీవించండి, నన్ను కూడా దీవించండి. ఇదిగో నీ ఖడ్గమును ఆధారం చేసుకొని బ్రతుకుదువు. నీ సహోదరులకు నీవు దాసుడవై ఉండువు. ఇంకా ఏమీ లేవా తండ్రి? ఇంతకు మించి ఏమీ లేవు నా కుమారా. యాకోబు నన్ను 2 సార్లు మోసం చేశాడు. నా సర్వస్వాన్ని దోచుకున్నాడు. నా తండ్రి నా కోసం దుఃఖించిన గడిచిన తర్వాత నా సోదరుడైన యాకోబును చంపివేస్తాను అని బ్రతకనివ్వను. అయ్యో అయ్యో నా కుమారుడిద్దరిని ఒకరోజే పోగొట్టవలసి వస్తుందా? అలా జరగడానికి వీల్లేదు. యాకోబు త్వరగా ఇటు రారా. ఏమైందమ్మా? ఏమైంది? నీ సహోదరుడు ఏసావు నిన్ను చంపాలని చూస్తున్నాడు. నా తండ్రి దుఃఖ దినములు గడిచాక యాకోబును చంపుతానని ప్రతిజ్ఞబూనాడు. చంపేస్తాడా? నేనేం చేయాలమ్మా? ఎక్కడికి వెళ్ళాలి? భయపడకు, నువ్వు వెంటనే ఇక్కడి నుండి పారిపోవాలి. హారాన్లో నా సోదరుడు లాబాను ఉన్నాడు, అతని దగ్గరికి పారిపో. హారానుకా? అంత దూరం ఒంటరిగా వెళ్ళాలా? తప్పదు యాకోబు, నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం. నీ అన్న కోపం చల్లారే వరకు అక్కడే ఉండు, నేను కబురు పంపుతాను. కానీ అమ్మా, ఒక్క దీవెన కోసం ఇంత మూల్యం చేసుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, నీ తండ్రితో మాట్లాడి అనుమతి తీసుకుంటాను. సరే అమ్మా. నాదా యాకోబును పద్దనారాములో ఉన్న లాబాను దగ్గరకు పంపి అమ్మాయిని పెళ్లి చేసుకో
మీ అన్న ఏసావు కనానీయుల స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల మేము విసిగిపోయాము. నీవు అలా వివాహం చేసుకోకూడదు. పద్దనారాములో ఉన్న నీ మామ లాబాను కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకో. మీరు ఆజ్ఞాపించినట్లే చేస్తాను తండ్రి. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేయునుగాక. అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును నీకును నీ సంతానముకును దయచేయునుగాక. వెళ్తాను తండ్రి. జాగ్రత్త కుమారా, దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. త్వరగా తిరిగిరా. సరేనమ్మా. అరణ్య మార్గంలో దేవా, నేను ఒంటరి వాడు. నా ఇల్లును నా వాళ్ళందరినీ వదిలి ఎక్కడికో వెళ్తున్నా. నన్ను కాపాడు తండ్రి. పొద్దుగూకింది. ఇంకిక్కడే విశ్రాంతి తీసుకుంటే మంచిదేమో. యాకోబు అరణ్యంలో నిద్రిస్తుండగా అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశం వరకు వేయబడి ఉంటుంది. ఆ నిచ్చెన మీద కొంతమంది దేవదూతలు కిందకి దిగుచూ పైకి ఎగుచూ ఉంటారని కలగంటారు. నేను ఈ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె అగును. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండును. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడైయుండును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియకపోయింది. ఈ స్థలం ఎంత భయంకరమైనది! ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఇది పరలోకపు కవిని. ఇక్కడ వేస్తారు కదా. ఈ స్థలానికి బేతేలు అని పేరు పెడుతున్నారు. దేవుడు నన్ను క్షేమముగా తిరిగి రప్పించినలా ఆయన నాకు దేవుడై ఉన్నాడు. యెహోవా నాకు ఇచ్చిన వాటన్నిటిలో 10వ వంతు ఆయనకు చెల్లించెదను. సహోదరులారా, మీకు శుభం కలుగుగాక. మీరెక్కడి వారు? మేము హారోను వారు
కుమారుడయ్యా. హారాన్ వారేనా? అయితే నాహోర్ కుమారుడైన లాబాన్ మీకు తెలుసా? బాగా తెలుసు. అతను క్షేమంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అతని బంధువులు. అయితే మీరు సరైన చోటుకే వచ్చారు. అదిగో అతని కుమార్తె రాహేలు వస్తుంది. ఆమనా రాహేలు చాలా అందం ఉంది. అవునా, లాభం చిన్న కుమార్తె చాలా మంచిది. మరి మీరందరూ ఇక్కడే ఎందుకు ఆగిపోయారు? ఇంకా పగటి సమయం ఉంది కదా. మీ గొర్రెలకు నీళ్లు పెట్టి వాటిని మళ్ళీ మేపచ్చు కదా. అయ్యా, ఈ బావి మీద ఉన్న రాయి చాలా పెద్దది. దీనిని పక్కకు జరపాలంటే కాపరులందరూ గుంపుగా చేరితే గాను దీనిని పక్కకు జరపగలరు. అందరూ వచ్చే వరకు మేము ఆగాలి. అప్పుడే మా మందలకు నీళ్లు పెట్టగలం. నేను నా బంధువుల దేశానికి చేరుకున్నాను. ఇప్పుడు నా మామ కుమార్తె కూడా ఇక్కడికి వస్తుంది. ఇది దేవుని ఏర్పాటు కాకపోతే మరేమిటి? నమస్కారం. ఇంకా అందరూ రాలేదా? లేదు, ఇంకా కొందరు రావాలి. నేను మీకు సహాయం చేయనా? అయ్యా, అది మీ ఒక్కడి వల్ల కాదు, చాలా బరువుగా ఉంటుంది. పక్కకు జరగండి, ఆ రాయి నేను తీస్తాను. వెళ్ళి నీ గొర్రెలకు నీళ్ళు పెట్టు. ధన్యవాదాలు. మీరెవరు? ఇంత బలం మీకు ఎలా వచ్చింది? నా పేరు యాకోబు. నేను తండ్రి బంధువు రిబ్కా కుమారుడు. మా అత్త రిబ్కా కుమారుడుగా? నిజంగానా? మా నాన్న మీ గురించి ఎప్పుడూ చెబుతానే ఉంటారు. అవును, నేను చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నాను. అయితే మీరు మా ఇంటికి రావాలి. మా నాన్నకి మిమ్మల్ని పరిచయం చేస్తాను. సరే పద. రాహేలు యాకోబును లాబాను పరిచయం చేసి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తరువాత మామగారికి నమస్కారం. అది అది చెప్పు యాకోబు, భయపడకు. అది మామగారు, నేను మీ రాహేలును వివాహం చేసుకోవాలనుకుంటున్నా. అలాగే యాకోబు, కానీ దానికి నువ్వు నాకు 7 సంవత్సరాలు కొలువు చేయాలి. సరే మామగారు. ఒక సంవత్సర కాలం పూర్తయింది. ఇది కొంచెం కష్టంగానే ఉంది, కానీ నా రాహేల్ కోసం నేను ఏమైనా చేసేస్తా.
సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. రాహేలు, నేను వచ్చేస్తున్నాను. అబ్బా, ఇంకా 3 సంవత్సరాలు అయిపోయిందియా. ఇంత త్వరగా కాలం గడిచిపోయింది. ఇప్పుడు నేను చక్కగా రాహేల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను మా మామ లాభం దగ్గరికి వెళ్తే మా మామ లాభాలు నాకు నా రాహేల్ని ఇచ్చేస్తాడు. నేను రాహేల్ని వివాహం చేసుకోవచ్చు. నేను ఇన్నాళ్ళు పడుతున్న కష్టానికి ఫలితం త్వరలో రాబోతుంది. రాహేలు, నేను వచ్చేస్తున్నాను. అబ్బా, ఇంకా కొన్ని సంవత్సరాలునే నేను రాహేల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. రాహేల్ నా కోసం అక్కడ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు నా మామ రావాలి. రాహేల్ నాకు ఇచ్చేస్తున్నాడు. ఆహా, వచ్చేసింది నా కష్టానికి ప్రతిఫలం. ఇప్పుడు నేను రాహేల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నా 7 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. నేను రాహేల్ దగ్గరికి వెళ్ళి రాహేల్ వివాహం చేసుకుంటాను. రాహేలు, నేను వచ్చేస్తున్నా. ఇప్పుడు లాభము నా మామగారు ఎక్కడున్నారు? మామగారు, మామగారు, మామగారికి నమస్కారం. నేను మీ రాహేల్ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కదా, నా రాహేల్ను నాకు ఇవ్వు. తప్పకుండా యాకోబు, నీవు నాకు చేసిన సేవకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. గొప్ప వివాహ విందును ఏర్పాటు చేస్తాను. సరే మామగారు, ధన్యవాదాలు. తండ్రి, మరి లేయాకు వివాహం చేయకుండా రాహేలు చేస్తే మరి పర్వేమవుతుంది? నేను అదే ఆలోచిస్తున్నా కుమారా. నీవు భయపడకు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నా ద్వారా కుమారా, నీవు వెళ్ళి యాకోబుని పిలుచుకురా. సరే నాన్నగారు. యాకోబు, యాకోబు, నీ మామగారు పిలుచున్నారు, త్వరగా రా. ఇదిగో యాకోబు, ఈ నా కుమార్తెను నీ చేతిలో పెడుతున్నాను. ఇంకా తిన బాధ్యత నీదే. ధన్యవాదములు మామగారు. మీ కూతురైన రాహేలు నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను.
రాహేలు, రాహేలు, నా ప్రియమైన రాహేలు. ఏంటి నువ్వు లేయానా? లేయా, నువ్వు ఇక్కడున్నావేంటి? నా రాహేలేది? లేయా, నా రాహేలు. పద మీ నాన్న లాభాల దగ్గరికి వెళ్దాము, తెలుసుకుందాము. లాభాలు, లాభాలు. అమ్మా లేయా, లేమ్మా. అమ్మ లేయా, ఏమన్నా తగ్గిందా? ఏమైనా అయింది? తనకు కాదు, నాకు. ఏమైంది అల్లుడు? ఎందుకంత కోపం? ఏమైందా? నేను రాహేల్ కోసం 7 ఏళ్ళు సేవ చేశాను కదా, నువ్వు నాకు రాహేల్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇచ్చావు? యాకోబు, ఆవేశపడకు. మా దేశంలో పెద్దవారి కంటే చిన్నవారికి ముందు పెళ్లి చేయడం ఆచారం కాదు. ఈ మాట నాకు ముందే చెప్పాలి కదా, ఇది మోసం కదా. నేను మోసం చేయాలనుకోలేదు యాకోబు, ఇది మా పద్ధతి. కానీ నా రాహేలు. చూడు, దీనికి ఒక పరిష్కారం ఉంది. లేయ వివాహ వరం పూర్తిగా నీకు, రాహేలు కూడా నీకు ఇస్తాను. సరే మామగారు, మోసగానైనా నన్నే మోసం చేస్తావా? సరే, అంగీకరిస్తున్నాను. యాకోబు రాహేలును వివాహం చేసుకున్న తర్వాత లేయాకు యాకోబుకు కొంతమంది సంతానం కలిగిన తరువాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తరువాత మామగారికి నమస్కారం. నేను మీ రాహేలును వివాహం చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను నా స్వదేశానికి, నా స్వస్థలానికి వెళ్ళాలనుకుంటున్నాను. నన్ను పంపించండి. వెళ్ళకు యాకోబు, నీ వల్ల నేను దీవించబడ్డానని నాకు తెలుసు. నీ జీతం ఎంత చెప్పు, ఇస్తాను. సరే మామగారు, అక్కడ ఉన్న గొర్రెను నాకు నా జీతంగా ఇవ్వండి. సరే, అలాగే కానీ. సరే మామగారు, ధన్యవాదాలు. తండ్రి, యాకోబు మన ఆస్తిని అంతా దోచుకున్నాడు, మనకంటే ధనవంతుడు అయ్యాడు. నేను అదే ఆలోచిస్తున్నాను కుమారా. లేయా, లేయా, రాహేలు, రాహేలు, లేవండి. మీ తండ్రి ముఖం నా పట్ల మారిపోయింది. ఇప్పటికీ మీ తండ్రి నన్ను 10 సార్లు మోసం చేశారు, కానీ నా దేవుడైన యెహోవా నన్ను కాపాడాడు. ఇప్పుడు నా దేవుడైన యెహోవా నన్ను తిరిగి నా స్వదేశానికి వెళ్ళమంటున్నాడు. మనం ఇక్కడ నుండి రహస్యంగా వెళ్ళిపోవాలి. మా తండ్రి ఇంటిలో మాకు భాగమే ఉంది. ఆయన మమ్మల్ని అమ్మి మా డబ్బులు కూడా తినేసేసాడు. సరే, పదండి, కలుద్దాం.
సేవకులారా ఇటువంటి మీరు నాకంటే ముందుగా వెళ్ళి నా సహోదరుడైన ఏశావును కలవండి. అతనికి నా తరపున బహుమతులు ఇవ్వండి. ఏం చెప్పమంటారు యజమానుడా? ఈ దాసుడైన యాకోబు నీకు సాగిల పడుతున్నాడు. ఇన్నాళ్ళ తర్వాత తిరిగి వస్తున్నాను. తన కటాక్షం నాపై ఉండాలని వేడుకుంటున్నానని చెప్పండి. అలాగే యజమానుడా. యజమానుడా, మేము మీ సోదరుడైన ఏసావును కలిశాము. అతను మిమ్మల్ని కలవడానికి 400 మంది మనుషులతో వస్తున్నాడు. 400 ఉంటా? అయ్యో, నాశనం అయిపోయాను. నా భార్యలు, నా పిల్లలు. త్వరగా త్వరగా మన దగ్గర ఉన్న మనుషులను మందలను 2 గుంపులుగా విభజించండి. ఏసావు వచ్చి ఒక గుంపు మీద దాడి చేసిన ఇంకో గుంపు తప్పించుకుంటుంది. లేదా ముందు నువ్వు పిల్లల్ని తీసుకొని బయలుదేరు. రాహేలు, నా ప్రియమైన రాహేలు, ఇక నువ్వు కూడా బయలుదేరు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా ఉన్నాను. ఇకనైనా దేవునికి ప్రార్థించడం మొదలు పెడతాను. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ బంధువుల దేశంలోకి వెళ్ళు, నేను నీకు మేలు చేస్తా అని చెప్పిన యెహోవా, ఏశావు చేతి నుండి నన్ను రక్షించు. తను నా పిల్లలను, నా తల్లులను చంపివేస్తాడని భయపడుతున్నాను. దేవా, నీకు మేలు చేస్తా అని చెప్పావు కదా. సముద్రపు ఇసుక రేణుల వలె నిన్ను లెక్కింపలేనంతగా చేస్తాను. జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను. నన్ను దీవించు. తెల్లారిపోతుంది, పోనివ్వు. నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను. నన్ను దీవించు. తెల్లారిపోతుంది, నన్ను పోనివ్వు. నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను. నన్ను దీవించు. నన్ను దీవించు. అమ్మా, నా తొట్టి. అయినా సరే నువ్వు దీవిస్తే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను. పేరేంటి? నా పేరు యాకోబు. నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచావు కనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు అనబడు. అమ్మా,
ఇజ్రాయేల్. నా సోదరు ఇన్నాళ్ళకు నిన్ను చూస్తున్నాను. అన్నయ్య, నిన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నీ ముఖం చూస్తే దేవుని ముఖం చూసినట్లే ఉంది. నన్ను క్షమించన్నయ్య. నా సోదరు, నీతో ఉన్న వీరంతా ఎవరు? ఈ దాసుకి దయతో అనుగ్రహించిన పిల్లలన్నయ్య. నేను ఎదుర్కొన్న ఈ గుంపులని ఏంటి? నా ప్రభు కటాక్షం పొందడానికి పంపిన బహుమతులు. నా దగ్గర చాలా ఉంది, నేను నీకే ఉంచుకో. కాదన్నయ్య, దేవుడికి యెహోవా నాకు అన్ని అనుగ్రహించాడు. దయచేసి ఇవి అంగీకరించు. సరే, నీ ఇష్టం. మనం కలిసి ప్రయాణం చేద్దాం పద. కలిసారు. అన్నదమ్ముల సమాధానం వరకు పెట్టాం. ఏమన్నా ఎక్కడన్నా తప్పు కనిపించిందా? చిన్న పిల్లలు చేశారు, తప్పు ఏమన్నా ఉంటే క్షమించండి. చిన్న పిల్లలందరినీ సండే స్కూల్కి పంపించండి. మరి పిల్లలు మంచిగా ఎదగాలని మీ అందరి ప్రార్థనలో సండే స్కూల్ పిల్లలందరి కోసం ప్రార్థన చేయండి. చాలా మంది పిల్లలు పైన ఉండిపోతున్నారు. మరి పిల్లలందరి కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ కూర్చొని మాకు మైక్ హెల్ప్ చేసిన వాసు వాళ్ళకి అందరికీ మా వందనాలు. మరి నదాని గారికి మా వందనాలు. మరి ముఖ్యంగా పేరెంట్స్కి పాపం ప్రతిరోజు అండి డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా సాయంత్రం అంటే సాయంత్రంగా ప్రతి ఒక్కరు సహనంతో చక్కగా తీసుకొచ్చారు. మా పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మరి బిడ్డలందరూ ఇంకా అభివృద్ధి చెందాలని, పిల్లలు పెరిగి ప్రయోజకులు అవ్వాలని సండే స్కూల్ బిడ్డలందరి కోసం ప్రార్థన చేయండి. మరి సండే స్కూల్లో ఇంకా చాలా మంది పిల్లలు పైన ఉంటున్నారండి. పిల్లలందరినీ చక్కగా పంపించండి. వాళ్ళకి అంత వాక్యాలు నేర్చుకుంటారు. ఈ స్కిట్లు మాత్రమే కాదు, వాక్యం నేర్చుకుంటారు, పాటలు నేర్చుకుంటారు. బైబిల్లో ఏ స్టోరీని ఆ స్టోరీకి చెప్తాం. పిల్లలందరినీ పంపించండి. మరి ఏమైనా తప్పు ఉంటే దయతో క్షమించండి. పిల్లలందరి కోసం ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం మీ అందరికీ.